మొదలుపెట్టినప్పుడు ఒకరు ఇద్దరు వచ్చేవారు. క్రమక్రమంగా ఆ యొక్క సంఖ్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ పోతూ ఉంది. మా గురువు గారు, ఈ సభ్యులు అందరూ కలిసి గ్రామంలో వెళ్ళారు. క్రితంసారి కార్యక్రమం చేసినప్పుడు ఇంటింటా వెళ్ళి చెప్పారు. ఒకరు రాలేదు, ఏ ఒక్కరు స్పందించలేదు. ఇక ప్రచారం చేసి చేసి చెప్పి చెప్పి ఇక మా గురువు గారు విసిగిపోయారు. ఒక విధంగా చెప్పాలి అంటే, నేను కార్యక్రమం చేస్తాను, ఏది జరిగితే అది జరుగుతుంది, చెప్పేది లేదు, అడిగేది లేదు అని చెప్పి ఒక నిశ్చయం చేసుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వారు అట్లా నిశ్చయం చేసుకున్నారో అప్పటి నుంచి కార్యక్రమం ఏ విధమైన ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా నిరాటంకంగా ముందుకు సాగుతూ ఉంది. అట్లా 4-5 కార్యక్రమాలు సత్రాల్లాగా మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరి యొక్క మానసిక స్థితి అత్యంత పవిత్రంగా ఉంటుందో, ఎవరి హృదయంలో భగవంతుడు నివాసమై ఉంటాడో, వారు చేసేటువంటి సత్య సంకల్పాలన్నీ కూడా ఖచ్చితంగా నిశ్చితంగా నెరవేరుతాయి అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నారు. నీ హృదయాన్ని పవిత్రం చేసుకో, నీ శరీరాన్ని పవిత్రం చేసుకో, నీ మనస్సును పవిత్రం చేసుకో. నీ సంకల్పాలు ఎందుకు నెరవేరవు? ఎందుకు భగవంతుడు నీకు ఆ యొక్క అవకాశాన్ని కల్పించడు? కాబట్టి మనం అంతా కూడా పాత్రులం కావాలి. మనం పాత్రులం కాలేకపోతున్నాం. మనం అంతా కూడా భగవంతుడు, ఇంతకుముందు గురువు గారు చెప్తున్నారు, భగవంతుడు ఇవ్వడానికి ఎంతో ఉంది, కానీ మనకు తీసుకునేటువంటి అర్హత లేదు. తీసుకునే అర్హత లేదు కాబట్టి మనకు దొరకట్లేదు. ఎప్పుడైతే మనం ఆ యొక్క అర్హతను సంపాదిస్తామో, ఆ యొక్క యోగ్యతను సంపాదిస్తామో, ఈ ప్రపంచంలో మనకు అష్టైశ్వర్యాలు అనేటువంటివి ఒక చేతిలో కరతాళ మలకం అంటారు. అంటే ఆ యొక్క మన చేతిలో మొబైల్ ఏ విధంగా ఉందో చాలా అత్యంత సుసాధ్యం అని చెప్పారు. ఏదంటే అది దొరుకుతుందంట మనకి. అందుకే వేదము స్తుతామయ వరదా వేదమాత పావమాణి ద్విజానం ఆయు ప్రాణం ప్రజాపశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం అని అంటున్నారు. అంటే ఎవడైతే వేదాన్ని పఠిస్తాడో, ఎవడైతే వేదానికి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకుంటాడో, ఆ వ్యక్తికి ఈ ప్రపంచం బానిసైపోతుంది. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, నీకు ఏం కావాలో, నీ అవసరాలు ఏంటో అవన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు అని మనకు పురాణాల్లో తెలుస్తుంది, రామాయణంలో తెలుస్తుంది, మహాభారతంలో తెలుస్తుంది. పాండవుల్లో సత్యం ఉంది, ధర్మం ఉంది. అడవిలోకి వెళ్ళారు, అన్నీ దొరికాయి, అన్ని కష్ట నష్టాలు కూడా ఓర్చుకున్నారు. ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా మళ్ళీ తిరిగి బయటకు వచ్చారు వనవాసం చేసి. రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసం చేశారు. ఘోరమైనటువంటి అరణ్యం, ఇప్పట్లాగా కాదు. ఇప్పుడు ఏదో మనకు పులులు కనిపించవు, జింకలు కనిపించవు, ఏమీ కనిపించవు ఇప్పుడున్నటువంటి అడవుల్లో. కానీ ఒకప్పటి అడవుల్లో భయంకరమైనటువంటి పులులు, సింహాలు ఇవన్నీ ఉండేవి. అలాంటి కాలంలో వాళ్ళు అడవిలో వెళ్ళి అక్కడ ఉన్నారు, నివాసం పొందారు, క్షేమంగా వనవాసం చేసుకుని మళ్ళీ వచ్చి రాజ్యాలు పరిపాలించారు. కాబట్టి మనిషి జీవితంలో ఈ యొక్క మానవ దేహం ద్వారా ఏమి సంపాదించాలి అంటే పుణ్యాన్ని సంపాదించాలి ఈ చేతులతో. కానీ అందరూ డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బే పరమావధిగా అందరూ కూడా జీవిస్తున్నారు. కాబట్టి మనిషి ధర్మాన్ని ఆచరించి సత్యాన్ని చెప్పి భగవంతుని పొందాలి. సత్యం వద ధర్మం చెర, అంటే నువ్వు సత్యాన్నే చెప్పు, సత్యాన్నే పలుకు, ధర్మాన్నే ఆచరించు. అప్పుడు నీకు భగవంతుని యొక్క అనుగ్రహం తక్షణమే కలుగుతుంది. సత్య సిద్ధి భవే, అంటే వెంటనే భగవంతుని యొక్క ప్రాప్తి అనేటువంటిది
మనకు లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో కూడా భగవంతుని యొక్క తత్వాన్ని, భగవంతుని యొక్క లక్షణాలను, భగవంతుని యొక్క కార్యాలను మనకి యొక్క భగవద్గీత తెలుస్తుంది. నువ్వు ఎలా ఉండాలి, భగవంతుని పొందాలి అంటే నీలో ఏ లక్షణాలు ఉండాలి, ఏ లక్షణాలు ఉన్న వ్యక్తి భగవంతుని పొందగలుగుతాడు, భగవంతుని పొందాలంటే నీలో ఏముండకూడదు, నీలో ఏ సద్గుణాలు ఉండాలి, నువ్వు ఏం చెయ్యాలి, ఎలా నీ జీవితాన్ని మలుచుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు గీతలో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనకి ఇక్కడ 11వ అధ్యాయంలో భగవంతుని యొక్క లక్షణాలు చెప్తున్నారు. అంటే ఇక్కడ శ్రీకృష్ణుని పోలుస్తూ శ్రీకృష్ణుని భగవంతునిగా కీర్తిస్తూ ఆ యొక్క లక్షణాలు శ్రీకృష్ణునికి ఆపాదించారు. ఇక్కడ భగవంతునిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణాలన్నీ కూడా మనకి ఇక్కడ శ్రీకృష్ణునికి ఆపాదించి చెప్పారు ఈ యొక్క గీతలో. మనకు త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరమం నిధానం, త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. అంటే ఈ యొక్క సమస్త ప్రపంచంలో తెలుసుకోదగినది ఎవరు, ఎవరిని తెలుసుకోవాలి, ఆ తెలుసుకునేటువంటి వ్యక్తి ఏంటి అంటే పరమ అక్షర స్వరూపుడు అంట, పరమ బ్రహ్మ అని చెప్పారు. అంటే ఈ యొక్క ప్రపంచంలో దేన్ని తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టు, ఏ ఒక్కరిని చేరుకుంటే పరమ సన్నిధాన్ని చేరుకున్నట్టు, అంటే సేఫ్ అని చెప్తున్నారు. అంటే ఆ యొక్క పరబ్రహ్మ సాన్నిధ్యాన్ని ఎవడైతే పొందుతాడో వాడే శాశ్వతమైనటువంటి అమరత్వాన్ని, సత్యాన్ని పొందినట్టు అని చెప్తున్నాడు. మరి ఆ యొక్క పరబ్రహ్మ యొక్క లక్షణాలు ఏంటి అంటే ఈ యొక్క విశ్వానికి అతడే ఆధారము, అస్య విశ్వస్య పరమం నిధానం. నిధానము అంటే సన్నిధానము అంటారు. మనం చాలా మంది ఆ దేవుని సన్నిధానానికి వెళ్ళామండి, మీ సన్నిధానంలో ఉన్నామండి, మీ సన్నిధానంలో వచ్చాక మాకు అన్నీ మంచి జరిగాయి, మీ అనుగ్రహం వల్ల మాకు అంతా మంచి జరిగింది. ఈ ప్రపంచమంతా కూడా ఎవరి సన్నిధానం అంట? భగవంతుని యొక్క సన్నిధానము అని చెప్తున్నారు. మనమేమనుకుంటున్నాము, కేవలము ఒక గుడి మాత్రమే భగవంతుని యొక్క సన్నిధానము అనేటువంటి ఒక భావన మనకు వచ్చేసింది, లౌకికమైనటువంటి భావన. క్రైస్తవులంతా చర్చే సన్నిధానం అనుకుంటారు, ముస్లింలంతా కూడా ఆ యొక్క మసీదే సన్నిధానం అనుకుంటారు. కానీ మనకు వేదము ఎంత గొప్ప భావన చెప్తుంది చూడండి. ఈ విశ్వమంతా కూడా, ఈ విశ్వానికి అంతటికీ కూడా భగవంతుడే ఆధారము, భగవంతుడి యొక్క సన్నిధానము యొక్క ప్రపంచము, ఈ జగత్తు అని చెప్పి మనకు చెబుతూ ఉన్నారు. ఈ యొక్క భగవంతుడు సనాతనుడు అని చెప్పారు. భగవంతుడు ఒకప్పుడు ఉంటాడు, ఒకప్పుడు ఉండడు, నిన్న ఉన్నాడు, రేపు లేడు, ఈరోజు లేడు అనేటువంటి లక్షణాలు భగవంతునికి ఉండవండి. సృష్టి ఆది, సృష్టికి ముందు ఉంటాడు, సృష్టి తర్వాత ఉంటాడు, సృష్టితో ఉంటాడు, ప్రళయ సమయంలో కూడా భగవంతుడు ఉంటాడు. అందుకే సనాతనుడు అని చెప్పారు. అనాది అని చెప్తున్నారు భగవంతుని. అనాది అంటే ఆది లేదు, అంతము లేదు. మనం ఏదైనా పని మొదలు పెడితే దానికి ఒక ప్రారంభం అనేది ఉంటుంది, దానికి ముగింపు అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే మనమంతా జీవులము, అల్పులము కాబట్టి. మేము ఇక్కడ రాకముందు ఈ యొక్క ఆశ్రమం లేదు, మేము వచ్చాక మొదలు పెట్టారు, కట్టారు, ఇప్పుడు ఆశ్రమం ఉంది, 100 ఏళ్ళు ఉంటుంది, తర్వాత ఏమవుతుందో తెలియదు. కానీ భగవంతుని లక్షణాలు ఇట్లా ఉండవండి. ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా భగవంతుడు శాశ్వతంగా ఉంటాడు. ఆకాశంలో మేఘాలు విహరిస్తూ ఉన్నాయంట. మేఘం వచ్చి అడుగుతూ ఉంది, మేము ఎప్పుడు వస్తూ పోతూ ఉన్నాము, ఎప్పుడు చూసినా నువ్వే కనిపిస్తూనే ఉన్నావేంటి? మేము వస్తున్నాము, తిరుగుతున్నాము, వర్షం కురిపిస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, నువ్వు కూడా వస్తూ ఉంటావా, పోతూ ఉంటావా అని చెప్పి మేఘం ఆకాశంతో అడుగుతున్నాడు. మీరంతా వస్తూ ఉంటారు, వర్షం కురిపిస్తూ ఉంటారు, నాలో కనిపిస్తూ ఉంటారు మీరు, కానీ నేను శాశ్వతుణ్ణి, నేను ఎప్పటికీ ఉంటాను, నేను ఎప్పటికీ మారను
అని చెప్పి ఆకాశం చెబుతూ ఉన్నాడు. అంటే ఆకాశము ఏ విధంగా ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందో, ఆకాశంలో మేఘాలు వస్తూ పోతూ వర్షం కురిపిస్తూ అంతటా తిరుగుతూ మళ్ళీ మాయమైపోయి ఏ విధంగా వెళ్ళిపోతూ ఉంటాయో, అదే విధంగా ఈ సమస్త బ్రహ్మాండంలో మనలాంటి జీవులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. చేసినటువంటి సమస్త కర్మలకు రకరకాల జన్మలు ఎత్తుతూ రకరకాల కర్మలు చేస్తూ రకరకాల బాధలు, సుఖాలు, సంతోషాలు, ఆనందాలు ఇవన్నీ అనుభవిస్తూ మరణిస్తూ ఉంటారు, మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ఏం చేస్తుంటాడు? ఈ జీవుల లోపల, ఈ ప్రకృతి లోపల, ఈ విశ్వం లోపల, ఈ బ్రహ్మాండం లోపల ఎవ్వరికి తగలకుండా ఉంటాడండి, ఎవ్వరికి అంటకుండా ఉంటాడండి. అజరుడు అని చెప్పాడు. అంటే భగవంతునికి ఏ రోగము రాదు, ఏ రొచ్చు రాదు, ఏ వ్యాధి రాదు, ఏమీ ఉండదు. ఎందుకు రాదండి భగవంతునికి అంటే అకాయము అని చెప్పారు. ఎందుకంటే మీకు దేహమే లేదు. శరీరం ఉన్నటువంటి వ్యక్తి ఒక చోట ఉంటాడు, ఇంకో చోట ఉండడు. వెంకటేశ్వర స్వామి తిరుపతిలోనే ఉంటాడు, అంకాపూర్లో ఉండడు. ఎందుకంటే స్వామికి ఆకారం పెట్టారు కాబట్టి. కానీ వేదములో, శాస్త్రములో చెప్పినటువంటి భగవంతుడు అంతటా ఉంటాడు. ఏం చేస్తాడంటే జీవులు చేసినటువంటి కర్మలకు తగినటువంటి ఫలాలు ఇస్తాడు. మరి జీవులు చేసినటువంటి కర్మలకు ఫలితాలు ఇవ్వాలంటే భగవంతుడు వెళ్ళి ఎక్కడో కొండ మీద కూర్చుంటే ఎట్లా ఇస్తాడండి? అంటే శరీరము ధరించినటువంటి వ్యక్తి ఆ యొక్క కోర్టులో జడ్జి ఉంటాడు. జడ్జి కోర్టులో పోతేనే తీర్పిస్తాడు. మళ్ళీ బయటికి వస్తే జడ్జి తీర్పు ఇవ్వలేడు. అక్కడికి పోవాలి, కూర్చోవాలి, వాదము ప్రతివాదం అన్ని వినాలి, చూడాలి. చూసిన తర్వాత అప్పుడు జడ్జి తీర్పిస్తాడు. కానీ భగవంతుడు పెట్టుకున్నాడు ఇదంతా, జడ్జి ఆ వ్యవస్థ ఏర్పరచుకున్నాడు. మరి భగవంతుడు ఈ ప్రపంచానికి పెద్ద జడ్జి. మరి ఆయన అందరినీ చూస్తాడు. కాబట్టి అలా చూడాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది అంటే దేహధారికి అవన్నీ సాధ్యము కాదు. శరీరం ఉన్నటువంటి వ్యక్తి అవన్నీ చెయ్యలేడు. శరీరంలో ఉన్నటువంటి వ్యక్తికి వ్యాధి వస్తుంది, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, అలుపుడు, వానికి సాధనాలు కూడా అల్పమే. ఢిల్లీకి వెళ్ళాలంటే కాలం మీద వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది. మళ్ళీ ఫ్లైట్ కావాలి అక్కడికి వెళ్ళాలంటే. భగవంతుడికి ఏమీ అవసరం లేదు, అలాంటివి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్ముడు, పరమ ఆత్మ అని చెప్పాడు. శరీరము స్థూలము, గుర్తుపెట్టుకోండి. శరీరం అన్నిటికంటే స్థూలము. ఈ ప్రకృతి ఎంత స్థూలంగా కనిపిస్తుందో ఈ శరీరం కూడా అంతే స్థూలం. ఈ శరీరము కంటే సూక్ష్మమైనవి ఏమిటి అంటే ఇంద్రియాలు అని చెప్పారు. కన్ను, ముక్కు, చెవి, ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి శరీరం కంటే సూక్ష్మము అని చెప్పారు. మరి ఈ యొక్క శరీరం కంటే సూక్ష్మం ఇంద్రియాలు. మరి ఇంద్రియాల కంటే సూక్ష్మం ఏమిటి చెప్పండి? ఇంద్రియాల కంటే సూక్ష్మం ఏమిటి? మనస్సు. ఇంద్రియాల కంటే సూక్ష్మం ఏమిటి? మనస్సు అని చెప్పారు. మనస్సు కంటే సూక్ష్మం ఏమిటి? బుద్ధి అని చెప్పారు. మనస్సు రకరకాల ఆలోచనలు చేస్తుంది. ఇంద్రియాలు మనిషిని నడిపిస్తూ ఉంటాయి. అక్కడ వంటలు బాగా చేస్తే పదా తిందామంటాయి. అందమైన వస్తువు చూస్తే దానికంటే ఆకర్షింపబడతాయి. కొత్త కారు ఉన్నారు, చాలా బాగుంది, కళ్ళు చూశాయి, నేను కూడా కొనుక్కోవాలి అనే భావన కలిగిస్తాయి. అంటే ఇంద్రియాలు మనిషిని ప్రకృతి వైపు నిరంతరం లాగుతూ ఉంటాయంట. స్త్రీల వైపు, సంపదల వైపు, భూముల వైపు, ఆస్తుల వైపు, అంతస్తుల వైపు, అధికారం వైపు, ప్రపంచం వైపు నిరంతరము ఈ యొక్క ఇంద్రియాలు మనిషిని లాగుతూ 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 ఉంటాయి ఈ ఇంద్రియాలు. కానీ మనస్సు ఆ ఇంద్రియాలను ఎట్లా అంటే పగ్గం వేసి పట్టి ఆడిస్తుందండి. ఎవడైతే మనస్సును వశము చేసుకుంటాడో వానికి ఇంద్రియాలు కూడా వశమవుతాయి అని చెప్పారు. కాబట్టి మనస్సును వశం చేసుకోవాలి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పారు. అందుకే కాబట్టి ఇంద్రియాల కంటే మనస్సు సూక్ష్మం. మనిషి నడుస్తున్నాడు,
మనిషి కాళ్ళు పనిచేస్తున్నాయి, మనిషి యొక్క చేతులు పనిచేస్తున్నాయి, మనిషి చూస్తున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ మనస్సు చూస్తుంది, మనిషి చూడట్లేదు. అక్కడ మనిషిలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఆ మనస్సే కంటి ద్వారా చూస్తుంది, చెవి ద్వారా వింటుంది, నాలుక ద్వారా రుచి చూస్తుంది, ఆస్వాదిస్తుంది. ఎందుకంటే వీటికంటే అది సూక్ష్మం. మరి మనస్సు కంటే సూక్ష్మం ఏమిటి? మనస్సుకి ఏం తెలుసు అంటే ఇంద్రియాలను నిగ్రహించడమే తెలుసు. కానీ ఎప్పుడు నిగ్రహించాలి, ఎప్పుడు నిగ్రహించకూడదు అనే విచక్షణ దానికి ఉండదంట. మనస్సు దానికి ఇంద్రియాలతో పోవడమే తెలుసు అంట. ఏది మంచి, ఏది చెడు, ఏది శాస్త్రము, ఏది అశాస్త్రము, ఏది ధర్మము, ఏది అధర్మము అనే విచక్షణ అనేటువంటిది ఉండదంట. అందుకే మనస్సు కూడా జడమే అని చెప్పారు. అందుకే ఈ మనస్సును ఏది నియంత్రిస్తుందంట? దానికంటే సూక్ష్మం ఏది? బుద్ధి అని చెప్పారు. బుద్ధి ద్వారా, శాస్త్రం ద్వారా నిశ్చయం చేసుకోవాలి. యజ్ఞం ఎందుకు చేస్తున్నారు, ఈ యజ్ఞం యొక్క గొప్పతనం ఏమిటి, పదే పదే పిలుస్తున్నాడు, వచ్చినప్పటి నుంచి ఇదే యజ్ఞం చేయిస్తున్నాడు, ఎప్పుడు చూసినా యజ్ఞం 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 అంటాడు. ఏంటి యజ్ఞం దీని యొక్క అంతర్యం ఏమిటి, ఎందుకు చేయాలి, నేను ఎందుకు వచ్చి కూర్చుంటున్నాను ఇక్కడ? హాయిగా ఇంటికాడ తిని అన్ని పనులు చేసుకోవచ్చు కదా, హాయిగా ఉండొచ్చు కదా ఇంటి దగ్గర, ఇదే ఎందుకు నేను పని పెట్టుకొని కూర్చున్నాను? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఆలోచించండి, గూగుల్ చేయండి. గూగుల్ ఉంది, యజ్ఞం యొక్క విశిష్టత ఏంటో అడగండి. దాన్ని అందులో ఉంటుంది కదా, మైక్ కొట్టండి, అడగండి యజ్ఞం యొక్క విశిష్టత ఏంటి చెప్తుంది, గూగుల్ చెప్తుంది. దాన్ని మనం ధర్మం కోసం కూడా వాడచ్చు, పనికిమాల పనులు కాదు. నేను చాలాసార్లు వాడాను, ఎన్నో శ్లోకాలు, ఎన్నో మంత్రాలు, ఎన్నో పద్యాలు నేను చాలా సెర్చ్ చేశాను గూగుల్లో. ఉంది, సాహిత్యం మొత్తం ఉంది. మీకు కావాలంటే మొత్తం దొరుకుతుంది. దొరకదు ఏమీ కాదు. ప్రామాణికమైన, ఖచ్చితమైనటువంటి, నిశ్చితమైనటువంటి సాహిత్యం దొరుకుతుంది. ఇప్పుడు అది ChatGPT అని వచ్చింది. భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి అని అలా అడగండి, చెబుతుంది మీకు. అది యంత్రం అలా డెవలప్ చేశారు. మనుషులంతా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు యంత్రాలను. ఆ యంత్రాలన్నీ కూడా సత్యం వైపు నడుస్తున్నాయి, సత్యం చెప్తున్నాయి. అవి మొత్తం అన్ని అనలైజ్ చేస్తుంది. వేదంలో ఏం చెప్పారు, పురాణాల్లో ఏం చెప్పారు అని చెప్తుంది. అది ఉపనిషత్తులో ఏం చెప్పారు, దర్శనాల్లో ఏం చెప్పారు చూసుకో, ఇక్కడ ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉంది, అది ఉంది అని చెప్తుంది. అది మొత్తం కూడా ఇన్ని చెప్పారు అని చెప్తుంది. అది నేర్చుకుంది, మనం నేర్చుకోలేదు. అన్నీ నేర్చుకుంటుంది అది టెక్నాలజీ అంతా. కానీ మనం మాత్రం ఏమీ లేదు. మొత్తం మన తలకాయలో ఉన్నదంతా తీసి ఇంటర్నెట్లో పెడుతున్నాం, ఫోన్లో పెడుతున్నాం, ఇక్కడ పెడుతున్నాం, అక్కడ పెడుతున్నాం, కానీ మన తలకాయలో మాత్రం ఏమీ పెట్టట్లేదు. ఎందుకు డెవలప్ చేశారు దీన్ని విదేశీయులు? చెప్పండి, ఈ టెక్నాలజీ ఎందుకు డెవలప్ చేశారంటే శరీరంతో వాళ్ళంతా కూడా వాంఛలు తీర్చుకుంటారు, వాసనలు తీర్చుకుంటారు. వాడు వాసనలు తీర్చుకోవడం వల్ల వాడి బుద్ధి శక్తి అనేది నాశనం అయిపోతుంది. ఎవడైతే బ్రహ్మచర్యం పాటించాడో, శృంగారము ఇలా తాగడము తినడం చేస్తాడో వాడి మనస్సు కలుషితం అవుతుంది, బుద్ధి నాశనం అవుతుంది, భౌతికమైనటువంటి ఉన్నతి కనిపిస్తుంది మనకు. మన దగ్గర మనం అమెరికా అని చూస్తే పెద్ద పెద్ద రైళ్లు కనిపిస్తాయి, పెద్ద పెద్ద విమానాలు కనిపిస్తాయి, ఎక్కడికి పోయినా పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, పెద్ద పెద్ద మిషనరీ ఉంటుంది, పెద్ద పెద్ద ఆయుధాలు ఉంటాయి. ఒక్కొక్క ఆయుధంతో ఒక సెకండ్లో 1000 మందిని చంపే ఆయుధాలు కనిపెట్టాడు. అమెరికా వాడు ఏం చేశాడంటే క్షణంలో ఈ భూమిని నాశనం చేసేటువంటి ఆయుధాలు కనిపెట్టాడు. అణుబాంబు అన్నారు, ఇప్పుడు హైడ్రోజన్ బాంబు కనిపెట్టాడు. ఏంటంటే క్షణంలో భూమి మొత్తం భస్మం అయిపోతుందట ఒక్క బాంబు వేస్తే. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఆయుధాలు రష్యా దగ్గర ఉన్నాయి, రష్యా తర్వాత అమెరికా దగ్గర ఉన్నాయి. వీళ్ళు తలుచుకొని కనుక ఒక్కసారి వదిలిపెట్టారు అనుకోండి, రష్యాలో ఎవరినైనా అమెరికా వాడు చంపాడు, ఒకవేళ పుతినే చంపాడు అనుకోండి, ఏమవుతుందో తెలుసా మీకు? రష్యాలో ఆటోమేటిక్ అణుబాంబు యంత్రాలు ఉన్నాయి. అది ఆటోమేటిక్ గా ఎవడు స్విచ్ ఒక్కకున్నా సరే డేట్ స్విచ్ అంటారు, దాన్ని డేట్ స్విచ్ లాక్ అంటారు. అంటే పుతిని చంపాడు అనుకోండి, ఎవడు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆ సెన్సార్ తెలిసిపోతుంది. అదే ఆటోమేటిక్ గా అణుబాంబును ఆపరేట్ చేసి అమెరికా మీద బాంబు వేసేస్తుంది. అందుకే అమెరికా వాడు వానికి ఒక బాంబు వేయడు, మనతో పెట్టుకోడు. రష్యా ఉంటే అమెరికా వాడు ఎందుకు పెట్టుకోడు? పాకిస్తాన్తో పెట్టుకుంటాడు, మనతో పెట్టుకుంటాడు, ఇరాన్ మీద పోయి బాంబు వేస్తాడు, వీని మీద బాంబు వేస్తాడు, వాని మీద బాంబు వేస్తాడు. కానీ అమెరికా రష్యా మీద ఒక బాంబు కాదు కదా ఏది వేయడు. కానీ రష్యా మీద వేరే వాళ్ళు బాంబులు వేస్తే వాళ్ళకి సహాయం చేస్తాడు, కానీ వీడు నేరుగా వెళ్ళి రష్యా మీద బాంబు వేయడు. అలా వెయ్యకుండా
వాళ్ళు టెక్నాలజీ తయారు చేసుకుని రష్యా వాడు పెట్టుకున్నాడు. అందుకే వాడు అమెరికా వాడు చెప్తే వాడు విన్నాడు. అంటే వీళ్ళ డెవలప్మెంట్ అంతా ఏంటంటే ఒకరినొకరు దోచుకోవడం, దోచుకున్నంత దాచుకోవడం, ఆ దాచుకుని కాపాడుకోవడానికి యంత్రాలు, బాంబులు ఇవన్నీ తయారు చేసుకొని పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళంతా ఎందుకు చేశారు ఇదంతా అంటే వాళ్ళకి ఎవరికి కూడా ఆత్మ లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ఏమీ లేదు. కేవలము భోగ వాసనలు తీర్చుకోవడానికి ఏం అవసరము? డబ్బు అవసరము. కాబట్టి డబ్బు విపరీతంగా సంపాదించారు, యంత్రాలు విపరీతంగా సంపాదించారు, కార్లు, మేడలు అనుభవించడానికి సాధనాలు ఏవైతే అవసరమో, భోగాలు అనుభవించడానికి ఏ సాధనాలు అవసరమో అంటే హోటళ్ళు ఉండాలి, వ్యభిచారశాలలు ఉండాలి, తాగడానికి మద్యం ఉండాలి, మాంసం ఉండాలి, తిరగడానికి యంత్రాలు ఉండాలి, అన్ని కనిపెట్టారు. మాంసము నిల్వ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లు కనిపెట్టారు. రోగం వస్తే వ్యభిచారం చేసి శరీరం వ్యభిచారం చేసి 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 శరీరం ఏమవుతుంది చెప్పండి? కృషించిపోతుంది వానికి. అందుకే రోగాలు వస్తాయి. మన దేశంలోని వ్యక్తులకు రోగాలు ఎందుకు రావు చెప్పండి? వాళ్ళు చేసినంత వ్యభిచారం మనల్ని చేయరు కాబట్టి. వాళ్ళు చేసిన శృంగారం మన భారతీయులు చేయరు. ఒక పద్ధతిగా, ఒక లిమిటెడ్గా పద్ధతి పాడు అనేది ఉంటుంది మన దేశంలో. వాళ్ళ పద్ధతి పాడు ఏముండదు. మనసుకు దోస్తే అన్ని అడ్డమైన పనులని చేసుకుంటూ పోవడమే. ఎవరైతే అలా చేసుకుంటూ పోతూ ఉంటారో వాడి బ్రహ్మచర్యం అంతా నాశనం అయిపోయి వాడి శరీరం గుల్లబారిపోతుందండి. వాడికి రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. బ్రహ్మచర్యం లేని వ్యక్తికి రకరకాల రోగాలు వస్తాయి. అందుకే వాళ్ళు ఏం చేశారు? ఫార్మసీ డెవలప్ చేశారు, పెద్ద పెద్ద కంపెనీలు డెవలప్ చేశారు, మందుల ఫ్యాక్టరీలు డెవలప్ చేశారు. ఆ డెవలప్ చేసిన కంపెనీలతో లక్షల కోట్లు సంపాదించారు, కూర్చోలేదు. ప్రపంచం అంతా మొత్తం ఏం చేశారు? వ్యభిచారం ఏం చేశారు? అందరికీ కూడా వ్యభిచారాన్ని అంటించేశారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు అందుకే ఇప్పుడు భారతీయులు కూడా వ్యభిచారం అయిపోయారు కాబట్టి విపరీతమైన మందులు తినుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి నైతికమైన, ధార్మికమైనటువంటి విషయాలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఈ ఇంద్రియాలు ఏమిటి, వీటిని ఎట్లా అదుపులో పెట్టుకోవాలి, ఈ మనస్సు ఏమిటి, ఈ బుద్ధి ఏమిటి, ఇలాంటి అవగాహన వాళ్ళకి ఏమీ లేదు. కాబట్టి దేహము కన్నా ఇంద్రియాలు సూక్ష్మము, ఇంద్రియాల కన్నా మనస్సు సూక్ష్మము, మనస్సు కన్నా బుద్ధి సూక్ష్మము అని చెప్పారు. మన పూర్వీకులు ఏం చేశారంటే ఈ సూక్ష్మమైనటువంటి బుద్ధిని ధర్మంతో బంధించారు. ఏ బుద్ధి, ధర్మం నేర్చుకో, నిరంతరము విను, శాస్త్రాలు చదువుతూనే ఉండు, శాస్త్రాలు వింటూనే ఉండు, సత్సంగంలో పాల్గొంటూనే ఉండు, యజ్ఞం చేస్తూనే ఉండు, వేదం గురించి తెలుసుకుంటూనే ఉండు. ఎంత తెలుసుకుంటారు చెప్పండి? ఒక్క భగవద్గీత మీదనే నిన్న మా గురుగారు చెప్తున్నారు. గురుగారు ఇంటర్నెట్లో చూస్తే ఒక 10 మంది భాష్యాలు కనిపించాయండి అంటే, ఎక్కడ 10 మంది నాయన, 1000 మంది రాశారు భాష్యాలు దానికి. అంటే ఒక భగవద్గీత మీద 1000 రకాల భాష్యాలు రాశారండి. ఎవరికి దోచింది వాళ్ళు రాసుకుంటూ పోయారు. సరే, అందులో యథార్థం ఎంత, సత్యం ఎంత అనేది మనం పక్కన పెడతాం. కానీ అందులో లోతు ఎంత ఉంటే అంతమంది రాయగలుగుతారు, అందులో విషయం యొక్క పరిజ్ఞానం ఎంత ఉంటే అంతమంది అన్ని రకాలుగా రాయగలుగుతారు. చూడండి, ఒక భగవద్గీత మీదనే 1000 మంది 1000 రకాలుగా రాశారంటే ఇక వేదములో దగ్గర దగ్గర 19,000 మంత్రాలు ఉన్నాయి. ఇప్పటికీ ఒక 10-20 మంది 10 రకాలుగా రాసి పెట్టారు ఒక్కొక్క మంత్రాన్ని. మరి ఒక్కొక్క మంత్రం తీసుకుంటే మా గురువు గారు ఒక మంత్రం మీద ఒక వారం చెప్పమన్నా చెప్తారు. ఒకే ఒక మంత్రం మీద వారం చెప్తున్నారు అంటే ఇక దాని మీద భాష్యాలు రాసుకుంటూ పోతే ఎన్ని భాష్యాలు వస్తాయి చెప్పండి? మహర్షి దయానందుడు యజుర్వేదానికి భాష్యం రాశాడు. ఏమంటాడంటే, నేను రాసినటువంటి ఈ భాష్యం ఏదైతే ఉందో ఇది ఫైనల్ కాదు, ఇదే శాశ్వతం కాదు, దీనికంటే కూడా ఉత్కృష్టంగా, ఉన్నతంగా ఇంకా రాస్తే రాయొచ్చు అని చెప్పి అంటాడు. అంటే ఒక సమాధి స్థితిలో కూర్చొని భగవంతుని సాక్షాత్కారం చేసుకొని యోగ స్థితిని పొందినటువంటి ఋషి అయినటువంటి మహర్షి దయానందుడు ఎంతో ప్రామాణికంగా అన్ని శాస్త్రాలు చదివి వేదాంగాలన్నీ తెలుసుకొని రాసినటువంటి ఆ యొక్క వేద భాష్యమే ఇది చివర కాదు, ఇంకా రాయొచ్చు అని ఆయన అన్నాడంటే మనిషి బుద్ధి శక్తికి మించినటువంటి ఎంత అగాధమైనటువంటి జ్ఞానము ఈ యొక్క వేదాలలో, శాస్త్రాల్లో ఉందో మీరు ఊహించుకోండి. అందుకే ఈ బుద్ధిని ప్రాపంచికమైనటువంటి విషయాల్లో కాకుండా వేదానికి అంటిపెట్టండి, వేదం తగిలించండి దాన్ని. ఇక అందులోనే వేలాడుతూ ఉంటుంది.
అందులోనే తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగి 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 ఆ మహాసముద్రమైనటువంటి వేద సాగరంలో మునుగలు వేస్తూ 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 ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ యొక్క పరమ సత్యాన్ని తెలుసుకుంటాడు మనిషి. కాబట్టి మనిషి ఎలా టైంపాస్ చేయాలి? మనం అనవసరంగా చాలా మంది చూస్తూ ఉంటాం, ఊరికినే కూర్చుంటారు, ఇట్లా ఏ పని ఉండదు, ఊరికనే స్నానం చేసి తినొచ్చి కడుపులో కాస్త వేసుకొని చైర్లో కూర్చుంటారు, అంతే, ఏముండదు. రామ రామను, కృష్ణ కృష్ణను, భగవంతుడు నోరు ఇచ్చాడు, నోరు పడిపోలేదు కదా, నోరు బాగానే ఉంది కదా, నోరు పనిచేస్తుంది కదా. ఓ జపమాల తెచ్చుకొని ఆ గాయత్రి జపమో లేకపోతే భగవంతుని ఏదైనా నామో దాన్ని స్మరించవచ్చు కదా. భగవంతుని వృద్ధుని చేశాడు, కానీ నీ మనస్సును వృద్ధుని చేయలేదు, నీ మాట వృద్ధుడు కాలేదు, నీ నోట్లో మాట పడిపోలేదు, నీ ఆలోచన బుద్ధి పనిచేస్తూనే ఉంటుంది. చాలా మంది వృద్ధులు ఆలోచిస్తుంటారు, నా కొడుకుకి ఇది లేదు, నా మనవడు ఇట్లా అయిపోయిండు, నా బిడ్డ ఇట్లా అయిపోయింది, మా పెద్ద కొడుకు రాలేదు, వానికి ఇంకా ఇల్లు కట్టలేదు, వానికి ఇది కాలేదు, వీనికి అది కాలేదు, వీనికి పెళ్లి కాలేదు, వీనికి పెళ్ళి అయినా వీనికి పిల్లలు పుడతలేరు, వాడు పుట్టినోడు వాడు సరిగ్గా లేడు. అంటే నీకు వృద్ధాప్యంలో కూడా ఆలోచన శక్తి అనేటువంటిది క్షీణించలేదు, చాలా ఖచ్చితంగా చాలా దృఢంగా ఉంది. ఆ ఆలోచన శక్తి భగవంతుడు దాన్ని ఎందుకు క్షీణం చేయలేదు చెప్పండి. వృద్ధాప్యంలో మనిషికి ఆలోచించే శక్తి కూడా క్షీణించిపోవాలి కదా. మరి శరీరం మొత్తం శిథిలమైపోతుంది, చర్మం ముడతలు పడుతుంది, చూడడానికి వికారంగా కనిపిస్తున్నావు, నేనెవడు పట్టించుకోవట్లేదు, నేనెవడు గౌరవించట్లేదు, నీ మాట ఎవడు వినట్లేదు, అయినా కానీ నీ బుద్ధి పనిచేస్తుంది, నీ నోరు పనిచేస్తుంది, నీ చేతులు పనిచేస్తున్నాయి, నీ కాళ్ళు పనిచేస్తున్నాయి. 85 ఏళ్ళు ఉన్నాయి, 82 ఏళ్ళు ఇప్పుడు మన రాజన్న గారికి. హాయిగా వస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. భగవంతుని చింతన చేయడానికే వృద్ధుడైనా కానీ మీ బుద్ధిని భగవంతుడు క్షీణింపజేయలేదు, గుర్తుపెట్టుకోండి. కాళ్ళు తీసేసిన, చేతులు తీసేసిన, కళ్ళు లేకపోయినా కానీ మనస్సు అనేది ఒక్కటి మాత్రం ఉంటుంది, దాన్ని ఎవడు నాశనం చేయలేదు. ఆ మనస్సు ద్వారా మనము నిరంతరము భగవంతుని చింతన చేయవచ్చు. ఋషి దయానందుడు చాలా గొప్పవాడు, ఋషి దయానందుడు ఇది అది అది ఎంతో చెప్తున్నారు, ఎన్నో గ్రంథాలు రాసి పెట్టారు. మరి ఆ ఋషి దయానందునికి జ్ఞానము నేర్పించినటువంటి గురువు విజయానందునికి కళ్ళే లేవు. అందుకే ఆయన ఏమంటారంటే ప్రజ్ఞాచక్షు అంటారు. ఆయన కళ్ళు లేవండి. వాళ్ళ శిష్యులను దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళు సంస్కృత గ్రంథాలతో వాళ్ళు ఫస్ట్ చదివేవాళ్ళండి. ఆ చదివినవన్నీ కూడా ఈయన వినేవాడు, విని స్మరించి జ్ఞానాన్ని పొందాడు. ఆ కళ్ళు లేనటువంటి ఆ ప్రజ్ఞాచక్షు అయినటువంటి విరజానందుడు ఎంతో మంది శిష్యులకు జ్ఞానం ప్రసాదించాడు. చెప్పండి ఎంత అద్భుతం, ఎలా సాధ్యమైంది? ఇదంటే మనస్సు బుద్ధి ద్వారా సాధ్యమైంది అని చెప్పారు. కాబట్టి దేహము కంటే ఇంద్రియాల సూక్ష్మము, ఇంద్రియాల కంటే మనస్సు సూక్ష్మము, మనస్సు కంటే బుద్ధి సూక్ష్మము. బుద్ధి అనేది నిశ్చయం చేస్తుంది, మనస్సు నిశ్చయం చేసి మనసుకు తగిలిస్తుంది. ఇక తగులుకో, ఇక నేను చెప్పాను కదా, ఇక ఏమి ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోయి, నీకు ఏమి అవసరం లేదు, ఆలోచించాల్సిన పని అవసరం లేదు. ఇగో బాగా ఆలోచించాం, ధర్మాధర్మ సూక్ష్మాలు కనిపెట్టాం, ఇగో ఇది గొప్ప మార్గము, ఇక నువ్వు వెళ్ళు, బయలుదేరి. మనస్సు ఎప్పుడు కూడా కుదురుగా ఉండదండి. నువ్వు తిన్న ఆహారం ఏదైతే ఉందో ఆ శక్తి ఆ మనస్సు నడిపిస్తూనే ఉంటుంది. అందుకే మనుషులు కుదురుగా కూర్చోలేరు. వృద్ధాప్యంలో చాలా మంది ఎందుకు చింతన చేస్తూ ఉంటారంటే వాళ్ళకు వేదం తెలియదు, శాస్త్రం తెలియదు. ఈ సంసారంలో ఉన్నదేమిటి చెప్పండి? చింతనే, బాధలే ఉన్నాయి. వాళ్ళు వేదము శాస్త్రము భగవంతుని గురించి వాళ్ళు చింతన చేస్తే వాళ్ళు ఎవరు బాధపడరు. మీరు గుర్తుపెట్టుకోండి, కృష్ణ కృష్ణ రామ రామ అనే అమ్మమ్మలు తాతమ్మలు చాలా మందిని చూశాను. వాళ్ళ ముఖం ఇట్లా వెలిగిపోతూ ఉంటుంది, ఏ బాధ ఉండదు, ఏం లేదు, ఆయన పట్టించుకునేది ఏమీ లేదు, ఎవరినేం అడిగేది లేదు, భగవంతుడు ఎప్పుడు తీసుకుపోతాడు అని చూస్తున్నాను అంతే, ఏం ఆశ లేదు, ఏమీ లేదు. అన్నీ చేసినా, అందరిని పెంచినా, అందరికి అన్ని ఇచ్చినా, ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అన్నీ కట్టించినా, ఇక ఆయన తీసుకపోతే చాలు. అంటే భగవంతుని చింతన చేసే వ్యక్తుల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. మీరు గమనించుకోండి, చాలా మంది ఎవరైనా చింతిస్తున్నారు, బాధపడుతున్నారంటే వాడు సంసారంలో ఉన్నాడని లెక్క. ఎవడికి ఏ బాధలు లేవు, ఏ చింతన లేదు
అంటే వాడు భగవంతుని ఆధీనంలో ఉండడం లెక్క. కొంతమంది ఉంటారు మందేసి కూడా చాలా ఆకలిగా ఉంటారు, మరి దాన్ని కూడా ధర్మం అనుకునేది మీరు. వాడికి మందు మాంసం అన్ని దీన్ని కూడా వాడు అన్ని హత్యలు చేసి కూడా వాడు చాలా ఆనందంగా ఉంటాడు. ఇది పైకి కనిపించే ఆనందం. మానసికంగా మనకుండే రోగాలు, భయాలు, ఆందోళనలు అన్నీ ఉంటాయి. అది ఆ ఆనందం కాదండి. కాబట్టి ఇంద్రియాల కన్నా మనసు సూక్ష్మం, మనసు కన్నా బుద్ధి సూక్ష్మం. కాబట్టి ఇంకో బుద్ధి నిశ్చయించాలి. బుద్ధి నిశ్చయించాలి అంటే ఎట్లా నిశ్చయిస్తుంది? ధర్మము తెలిసినప్పుడే నిశ్చయించగలుగుతుంది. ఆ నిశ్చయాత్మక బుద్ధి మనిషికి రావాలి. సత్తయ్య ఉన్నాడు, మా ఇక్కడ పని చేస్తాడు. ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, మీరంతా వాళ్ళ ఆర్మూరు నుంచి వస్తున్నారు, వీళ్ళు ఇక్కడ నుంచి వస్తున్నారు, అక్కడి నుంచి వస్తున్నారు. దేవుడు లేడు స్వామి, దయం లేదు, ఏం లేదు, అంత ఉత్తదే, అసలు నా జీవితమే అన్యాయం అయిపోయింది అంత. భగవంతుడు అసలు లేనే లేడు, అసలు లోకమంతా ఇట్లుంది. నమ్మడు భగవంతుడు, నమ్మడు, ఏమి నమ్మడు, నమ్మకం అనేది లేదు ఆయన. అందుకే మీరందరూ వచ్చి మీరేమో ఆయన ఊడుస్తున్నాడు, మీరు వచ్చి యజ్ఞం దగ్గర కూర్చుంటున్నారు. ఆయన ఊడ్చి వెళ్ళిపోతున్నాడు, పట్టించుకోవట్లేదు. ఇక్కడ ప్రాప్తం కావట్లేదు. ఎంత చెప్పినా ఎంత విన్నా, ఎంతో మంది వచ్చారు ఇక్కడికి, ఎన్నో ఉపన్యాసాలు విన్నాడు, ఆయన కూడా విన్నాడు. కానీ మనస్సు అనేది ఇక్కడ పెట్టలేదు. ఎంతసేపు ఏం ఊడ్చుకుందాము, ఏం గడుపుకుందాము, ఏం చేద్దాము, సరే కడిగాను, ఊడ్చాను, కాసేపు కూర్చుందాం, లేదు. 10 కాగానే వెళ్ళిపోవాలి. ఎందుకు అంటే నువ్వు అంతే జీతం ఇస్తున్నావు, నేను అంతే ఉంటా, అంతకు మించి ఒక 5 నిమిషాలు కూడా నేను ఇక్కడ ఉండను అంతే. ఆయనకు అంతే తెలుసు. ఏమయ్యా, మా గురువు గారు చాలాసార్లు కూర్చోబెట్టి చాలా విషయాలు అడిగాడు, చాలా చెప్పారు కూడా. ఎంత చెప్పినా కానీ మళ్ళీ పాపం ఆయనకు ప్రాప్తం లేనట్టుంది, దాన్ని ఎప్పుడు ఎక్కించుకోలేదు. ఆయన జీవితం కూడా పాపం మాకు జాలేస్తూ ఉంటుంది. ఎందుకంటే మా ఆశ్రమంలో ఉన్న వ్యక్తి బాగుండాలని మేము కూడా కోరుకుంటాం కదా. వాడు పనివాడైతే ఏమిటి, పనికిమానోడైతే ఏంటి, ఎవడు వచ్చినా సరే వాడు బాగుపడాలి, బాగుండాలి, మనకు ఆస్తులు ఉండాలి, ఐశ్వర్యాలు ఉండాలి, అన్నీ ఉండాలి. ఆయనకి ఎందుకు ఉండకూడదు చెప్పండి? అందరూ బాగుపడాలి. ఆయన ప్రయత్నం చేశాము, కానీ భగవంతుని ఆశీర్వాదం కూడా ఉండాలి కదా. మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏముంది? మనం ఎన్ని చెప్పినా, మనం ఎన్ని చేసినా అంట భగవంతుని ప్రాప్తం ఉంటేనే మనకి ఎక్కుతుందంట, గుర్తుపెట్టుకోండి. అట్లా మార్చేదంటే మేము అందరినీ మార్చేసుకునే వాళ్ళం కదా. ఇక 100 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో, అందరినీ మా భక్తులు చేసుకునే వాళ్ళం. అది సాధ్యం కాదంట. నువ్వు ఎన్నైనా చెప్పు, ఏదైనా చెప్పు, వాని పుణ్యము వాని పాపం అనేది ఉంటుంది కదా, దాన్ని బట్టే మనకు వస్తుందట, తీసుకుంటాడు. వాని కనుక లేదు, పుణ్యం లేదనుకుంటే మన పక్కలో ఉండి కూడా మనకి ఏమీ రాదు. కాబట్టి ఏండ్లు కాంపౌండర్లంతా డాక్టర్తో పనిచేస్తాడు, కానీ వాడు డాక్టర్ కాగలుగుతాడా? 10 ఏళ్ళు 20 ఏళ్ళు నేను డాక్టర్ గారితో పనిచేసిన నేను కూడా పుట్ట జీవితా అంటే పరిస్థితి ఏమవుతుంది? వాని పరిస్థితి వాళ్ళ దగ్గర పోయినాడు. కాబట్టి ఎన్ని ఏళ్ళు ఉన్నా కానీ కాంపౌండరే డాక్టరే. వాని జ్ఞానం స్థాయి ఎక్కువగా ఉంది కాబట్టి వాడు డాక్టర్గా ఉన్నాడు. వీడి జ్ఞానం స్థాయి లేదు కాబట్టి వీడు కాంపౌండర్గా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క మనస్బుద్ధి ఏదైతే ఉందో, ఈ బుద్ధి మనిషి యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ ధర్మమే మనిషి యొక్క మనస్సును నిర్ణయిస్తుంది, ఇంద్రియాలను కూడా నిర్ణయిస్తుంది. నువ్వు ఏం పని చెయ్యాలి, నువ్వు దేని మీద ఇష్టాయిష్టాలు పెంచుకోవాలి అనేది బుద్ధి చెప్తేనే మనం ఇష్టాయిష్టాలు పెంచుకోవాలని. బుద్ధి చెప్పలేదు, ఇష్టం వచ్చినట్టు ఇష్టాయిష్టాలు పెంచుకుంటూ పోతున్నావు. నువ్వు ఎక్కడ నవ్వాలి, నువ్వు ఎక్కడ ఏడవాలి, నువ్వు ఎక్కడ బాధపడాలి, ఎక్కడ అరవాలి, ఎక్కడ మౌనం వహించాలి, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎప్పుడు పండుకోవాలి, ఎప్పుడు లేవాలి, అన్ని విషయాలన్నీ కూడా నిశ్చయము బుద్ధి అనేటువంటిది నిశ్చయిస్తుంది అని చెప్పారు. అందుకే అన్నిటికన్నా, ఇంద్రియాల కన్నా, మనస్సు కన్నా, దేహము కన్నా బుద్ధి అనేటువంటిది సూక్ష్మము అని చెప్పారు. ఇక ఈ బుద్ధి కంటే సూక్ష్మం ఏమిటి అంటే ఆత్మ అని చెప్పారు. బుద్ధి కన్నా కూడా సూక్ష్మము ఆత్మనే అని చెప్తుంది. ఈ బుద్ధిని కూడా ఆత్మనే నడిపిస్తుంది అని చెప్పారు. దాన్ని జీవాత్మ అంటున్నారు మనమంతా కూడా. ఈ ఆత్మకు నాశనము లేదు, అవినాశి, నిరంతరం కూడా భగవంతునిలో ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయో అందులోని లక్షణాలన్నీ కూడా ఈ యొక్క జీవాత్మలో ఉన్నాయి. కాకపోతే ఆ లక్షణాలు అల్పంగా ఉన్నాయి, పరమాత్మలో అధికంగా ఉన్నాయి. అందుకే మనం జీవాత్మలమయ్యాము, ఆయన పరమాత్మ అయ్యాడు. కాబట్టి బుద్ధి కన్నా ఏం సూక్ష్మము?
ఆత్మ సూక్ష్మం. ఆత్మ కన్నా సూక్ష్మం ఇంకేమైనా ఉందా చెప్పండి. ఆత్మ కంటే సూక్ష్మం ఏమిటి? పరమాత్మ. అందుకే ఆయనను తెలుసుకోండి అని చెప్పాడు. అప్పటి నుంచి చెప్తుంది ఇదే. కాబట్టి ఆ ఒక్క పరమ బ్రహ్మను పరమాత్మను తెలుసుకుంటే సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి నాశరహితుడైనటువంటి ఆ పరమాత్మను తెలుసుకున్నప్పుడు నీలో నిశ్చయమైనటువంటి బుద్ధి కలుగుతుంది. నీలోని సందేహాలన్నీ కూడా నివృత్తి చెందబడతాయి. అవ్యయము, భగవంతుని అవ్యయము అంటున్నాడు. అంటే ఎన్నటికీ నశింపనటువంటిది ఆ భగవతత్వము అంటున్నాడు. అంటే సనాతనము, ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఒకప్పుడు లేదు, ఒకప్పుడు ఉన్నాడు, ఒకప్పుడు లేడు అనేటువంటి లక్షణాలు ఏమీ లేవు. కాబట్టి మనకు వేదంలో మహర్షి దయానందుడు భగవంతునికి సంబంధించినటువంటి ఒక 100 గుణాలు చెప్పాడు. ఇక్కడ అంటే భగవంతుడు ఒకడే, కానీ భగవంతునికి ఇన్ని పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు పెట్టారు అట్లా అంటే భగవంతుని యొక్క గుణగణాలను బట్టి, గుణాలు, కర్మలు, స్వభావాలను బట్టి రకరకాల పేర్లు పెట్టాడు. బాజన గారు ఉన్నాడు, పుట్టినప్పుడు కొడుకు, వాళ్ళ అమ్మకు కొడుకు. పెద్దగా అయ్యాడు, పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ కొడుకు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. అవునా కాదా? బాజన పోయి బస్సు ఎక్కాడు, ఏమవుతాడు? అక్కడ ప్యాసింజర్ అవుతాడు. బాజన హాస్పిటల్కి పోయాడు, ఏమవుతాడు? పేషెంట్ అవుతాడు. అట్లా ఇంకా బాజన సర్పంచ్ అయ్యాడు, అప్పుడు ఏమంటారు? సర్పంచ్ అంటారు. అంటే రకరకాలు. వాళ్ళ బావకు బామర్ది అవుతాడు. అట్లా సంబంధాలను బట్టి అక్కకు తమ్ముడు అవుతాడు. అంటే చేసేటువంటి కర్మలను బట్టి, స్థితులను బట్టి బాజన ఒక్కడే. అన్న అంటున్నాడు, తమ్ముడు అంటున్నాడు, బామర్ది అంటున్నాడు, ఒక ఆయన బావ అంటున్నాడు, ఒక ఆయన చిన్న అంటున్నాడు, ఒకడు పెద్ద అని అంటున్నాడు. రకరకాల వ్యక్తులు రకరకాలుగా అంటున్నారు. అట్లా ఎందుకు అంటున్నాడు? బాధ్యత ఉన్నది ఒకటే కదా. ఇన్ని పేర్లు ఎందుకు పెట్టారు మీరు అంటే ఆయన అలాంటి కర్మలు చేస్తున్నాడు. మరి రకరకాల కర్మలు చేస్తున్నాడు, రకరకాల పేర్లు పెట్టారు, కానీ బాధ్యత మరి ఒక్కడే. భగవంతుడు కూడా ఈ ప్రపంచంలో ఒక్కడే, ఒకే ఒక పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. సర్వశక్తిమంతుడు, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వాధారుడు, సర్వశ్రేష్ఠుడు, సర్వశక్తిమంతుడు, నిత్యుడు, పవిత్రుడు, శుద్ధుడు, సనాతనుడు, అవ్యయుడు. ఇట్లా రకరకాలుగా చెప్పారు భగవంతుని గురించి. ఆ భగవంతుడు శాశ్వతమైనటువంటి, స్థిరమైనటువంటి గొప్ప వేద ధర్మాన్ని మనకి ఇచ్చారు. అందుకే దాన్ని శాశ్వత ధర్మము అని చెప్పారు. భగవంతుడు ఇచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో. అప్పుడు ఏం చేశారు? రాజ్యాంగం రాసుకున్నారు. అంతకుముందు రాజ్యాంగం ఉందా అంటే లేదు, ఇప్పుడు కొత్తగా రాసుకున్నారు. మళ్ళీ దానిలో ఏం చేస్తున్నారు? రకరకాల అమెండ్మెంట్లు అంటున్నారు. ఈ ఆర్టికల్ మన కాశ్మీర్ కోసం ఒక ఆర్టికల్ తీసేశారు. 370 ఆర్టికల్ తీసేయండి, పెట్టకండి, అది మాకు హాని కలిగిస్తుంది ఇది అని చెప్పి అది తీసేశారు. మళ్ళీ కొన్ని చేర్చారు, కొన్ని పెట్టారు. కానీ శాశ్వత ధర్మము, భగవంతుడు ఏర్పరిచినటువంటి వేద ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఎవడు చెరపలేడు. సృష్టి ఆదిలో భగవంతుడు 4 వేదాలు 4 ఋషుల్లో ప్రసాదించారు. వాళ్ళ హృదయంలో వారి యొక్క పుణ్య ఫలాలకు ఆధారంగా, పూర్వజన్మలో వారు చేసుకున్నటువంటి పుణ్యానికి ఫలంగా ఆ యొక్క వేద ధర్మము సృష్టి యొక్క ఆది నుంచి అంతం వరకు అదే ఉంటుంది. ఇక అందులో మార్పులు చేర్పులు చేసేది ఏమీ లేదు. ఎవడైతే ఆ యొక్క శాశ్వత ధర్మాన్ని ఆధారంగా చేసుకొని, ఆ యొక్క ధర్మాన్ని ఆధారం చేసుకొని ఎవడైతే జీవిస్తాడో వాడు ఆ భగవంతుని యొక్క శాసనములో అన్ని సుఖాలు, అన్ని ఆనందాలు, అన్ని సౌఖ్యాలు, అన్ని లాభాలు, అన్ని విజయాలు అన్నిటిని కూడా ఆ యొక్క జీవులందరూ కూడా పొందగలుగుతారు. కాబట్టి వేదము ఇది ముస్లింలకు చెప్పండి, ఇది ముస్లింలకు చెప్పకండి, ఇది క్రైస్తవులకు చెప్పకండి, హిందువులు ఒక్కడే వినండి, అలాంటి ఒక్క మంత్రం కూడా మనకు వేదంలో కనిపించదు. సమస్త మానవాళి కోసము మేము చెప్పేటువంటి మాటలు క్రైస్తవులు, ముస్లింలు పాటించవచ్చు, పాటించకపోవచ్చు, కానీ వాళ్లకు కూడా ఈ వేదం వర్తిస్తుంది అని మన వేదం చెప్తుంది. వాళ్ళు అట్లా చెప్పట్లేదు. ఓన్లీ క్రైస్తవులకే ఈ యొక్క బైబిలు, ఓన్లీ
ముస్లింలకే ప్రవేశము మక్కాలో వేరే వరకు లేదు. మనుషులు ఏర్పరచుకున్న వ్యవస్థ అది. భగవంతుడు అట్లా ఏర్పరచలేదు. వేదంలో అలాంటి భావనలు, సంకుచితమైనటువంటి భావనలు వేదంలో ఎక్కడ లేవు. నేరో మైండెడ్ అంటారు. నేరో మైండెడ్ పీపుల్స్, సంకుచిత ఆలోచనలు. ఏం ఆలోచనలా? మన ఇక్కడ వీళ్ళు ఎక్కువ ఏమంటారు, కడ్డుగాడు ఉన్నాడు వీడు, బాగా కడ్డున్నాడు ఏం లేదు బాగా మీరు అంటుంటారు కదా ఇక్కడ మీ దగ్గర చాలాసార్లు విన్నా. మరి దాని అర్థం ఏందో అది ఎందుకు వచ్చిందో తెలియదు. నేను ఎక్కడ కూడా ఈ శబ్దం ప్రయోగించడం నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ నేను కడ్డు అనే శబ్దము మరి దాని అర్థం ఏందో నాకు తెలియదు, కానీ చాలా ఎక్కువ మంది ఆ శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. చాలాసార్లు నేను గూగుల్ కూడా చేశాను కడ్డు అంటే ఏందనేది, అందులో కూడా నాకేం దొరకలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం అనేది, అది ఏ భాష నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో ఇక మీరే చెప్పాలి, నాకైతే తెలియదు. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నా మర్చిపోయారు. కాబట్టి సనాతనమైనటువంటి ఆ వేదరూప క్రైస్తవులు, ముస్లింలు, మహమ్మదీయుల కోసం ఇది కాదు అని మనం ఇక్కడ భావించడానికి లేదు. వేదం అనేటువంటిది, వేదాన్ని క్రైస్తవుడు ఆచరించని, ముస్లిం ఆచరించని, సిక్కు ఆచరించని, ఎవడైనా ఎక్కడైనా అంతటా ఆచరించని వానికి అవే లాభం కలుగుతుంది అని చెప్తుంది వేదం. నీకు ఇది నాకు అది పార్షాలిటీ ఎక్కడా లేదు, పక్షపాతం అనేది లేదు. ఏదైతే శాశ్వత ధర్మం ఉంటుందో అందులో పక్షపాతం ఉండదండి. పక్షపాతం ఉంది అంటే అది ధర్మము కాదు, ఏమవుతుంది, అది మతము అవుతుంది. గుర్తుపెట్టుకోండి, హిందూ మతము, ఇస్లాం మతము, క్రైస్తవ మతము. కానీ ధర్మానికి మనిషి కావాలి, మతం అవసరం లేదు. ఏ మనిషి అయినా సరే, వాడు మనిషి అయితే చాలు. ఈ భూమి మీద ఎక్కడున్నా సరే వాడు యజ్ఞం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, తపస్సు చేసుకోవచ్చు. అమెరికాలో దానం చేసినా పుణ్యం వస్తుంది, అమెరికా వ్యక్తులు దానం చేసినా పుణ్యం వస్తుంది. దానం గురించి వేదం చెప్తుంది. భారతీయులు దానం చేసినా పుణ్యం వస్తుంది, అమెరికా వ్యక్తులు యజ్ఞం చేసినా పుణ్యం వస్తుంది. అమెరికా వాళ్ళు పెళ్లి చేసుకొని సంతానం చేసుకున్న వాళ్ళకు పిల్లలు పుడతారు, భారతీయులు పెళ్లి చేసుకొని సంతానం చేస్తే వీళ్ళకు పిల్లలు పుడతారు. వాళ్ళకు ఆకలిస్తుంది, మనకు ఆకలిస్తుంది. వాళ్ళు బట్టలు వేసుకొని తిరుగుతున్నారు, మనం కూడా బట్టలు వేసుకొని తిరుగుతున్నాం. వాళ్ళు ఇల్లు కట్టుకునే ఉన్నారు, మనం కూడా ఇల్లు కట్టుకునే ఉన్నాం. మరి తేడా ఎక్కడ ఉంది చెప్పండి? మరి ఎక్కడ తేడా లేదు. తేడా పుట్టించినంత వ్యాపారులు, ధర్మాన్ని వ్యాపారం చేసుకునే వ్యక్తులు మాత్రమే తేడా పుట్టించారు. గుర్తుపెట్టుకోండి, మక్కా అనేది ఒకటే ఉంటుంది ప్రపంచంలో. వేరే మక్కా గిక్కా కట్టారంటే తుపాకీలు వచ్చి లేపేస్తారు, మొత్తం అందరినీ కాల్చి పడేస్తారు. వేరే ఉండలేదు, రూల్ అది, వాళ్ళ రూల్ అంతే. ఎందుకంటే ఒకటి ఉంటేనే బిజినెస్ బాగా నడుస్తుంది, 4 ఉంటే బిజినెస్ ఎట్లా నడుస్తుంది చెప్పండి? అది వాళ్ళ రూల్. దానివల్ల వాళ్ళకు బోర్డంత ఆదాయం వచ్చింది. వాళ్ళు అంటారు, ఏమంటారంటే మాకు పోటీ లేడు ప్రపంచంలో, ముస్లింలకు వాళ్ళకు పోటీ లేదు. వాళ్ళు అంటే వాళ్ళ మక్కా మదీనాకు వేరే పోటీ లేదండి. అవి రెండే ఉంటాయి ప్రపంచంలో ఎక్కడైనా కానీ. అందుకే వాళ్ళది బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. కాబట్టి ధర్మం విషయంలో సంకుచితత్వాన్ని కలిగించి ఇది కొందరికి మాత్రమే, ఇది కొందరికి మాత్రమే అని ఒక వ్యాపార దృష్టికోణాన్ని కలిగించారు. హిందువుల ద్వారా గుళ్ళు నడుస్తున్నాయి, క్రైస్తవుల ద్వారా చర్చిలు నడుస్తున్నాయి, మసీదులేమో ముస్లింల ద్వారా నడుస్తున్నాయి. ఇది ఒక బిజినెస్. వేదం అట్లా ఏం చెప్పట్లేదు. ఏ గుడి అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీ ఇంట్లోనే యజ్ఞకుండం కట్టుకోండి, మీ ఇంట్లో యజ్ఞం చేసుకోండి. అదే గుడి, అదే బడి, అంతా అదే. ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు. అందరూ ఇట్లా ఒకటేసారి వేల మంది, లక్షల మంది ఏకాదశి నాడు వస్తే ఇది కలుగుతుంది, శనివారం వస్తే అది కలుగుతుంది, అమావాస్యకు వస్తే ఇది కలుగుతుంది. ఇప్పుడు అందరికి చూపిస్తున్నారు కదా రకరకాలు. ఈ రోజు చేస్తే ఇది, ఈ రోజు దర్శనం. అందరూ భారతీయులంతా ఒకటేసారి తిరుపతికి వెళ్తే తిరుపతి పరిస్థితి ఏంటి చెప్పండి? 100 కోట్ల మంది పోయాడు అనుకోండి, పరిస్థితి వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉంటారు మనుషులకు సౌకర్యాలు కలిగించే విషయంలో తిరుపతి వాళ్ళు. ఎందుకంటే ఎక్కువ మంది జనాలు వస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఏం చేయగలుగుతారు చెప్పండి? 100 కోట్ల మంది వచ్చారనుకో, ఏం లేదు, వాళ్ళు తడిగుడ్డ వేసుకొని కూర్చోవాలి నెత్తిమీ. కాబట్టి అట్లా మాకు క్రియేట్ చేసి ఒక మందను తయారు చేశారు, మూర్ఖ మందను తయారు చేసి పెట్టారు, మూర్ఖులను తయారు చేసి పెట్టారు. ఆ మతంలో జరుగుతుంది, ఈ మతంలో జరుగుతుంది, అన్ని మతాల్లో కూడా మనుషులను మూర్ఖులను చేసి జ్ఞానం ఇవ్వకుండా, వేదం చెప్పకుండా, శాస్త్రం చెప్పకుండా, అరే భగవంతుడు అంతటా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే పవిత్రుని అవుతావో, నీ హృదయం ఎప్పుడైతే శుద్ధమవుతుందో,
నీకు ఎక్కడ పడితే అక్కడ భగవంతుడే కనిపిస్తాడు. నువ్వు ఎక్కడైతే పవిత్రమైన భావంతో భగవంతుని ఆరాధిస్తావో, అతని కోసం తపిస్తావో, ఎప్పుడు నీ యొక్క మానసిక మలినాలను శుద్ధం చేసుకుంటావో అప్పుడు వెంటనే నీకు భగవంతుని యొక్క సాక్షాత్కారము కలుగుతుంది అని చెప్పారు. అందుకే యోగము అని చెప్పారు. యోగము ద్వారా మానసిక శుద్ధి కలుగుతుందండి. శరీరం అనేది యంత్రాన్ని శుద్ధి చేయాలి అంటే అట్లా ఏదో కత్తులు తీసుకొని రోగం వచ్చింది, లోపల రకరకాల కణుతులు అవుతాయి కదా, అవి తీసేయచ్చు. కానీ మనసులో అయిన కణుతులు ఎట్లా తీసేయాలి చెప్పండి? నీ బుద్ధికి పట్టిన దోషం ఎట్లా తీసేయాలి? ఎట్లా పోతుంది? నీ బుద్ధికి పట్టిన తుప్పు ఎట్లా పోతుంది? నీ మనసులో ఉన్నటువంటి కులక్షణాలు కుసంస్కారాలు ఎట్లా పోతాయి చెప్పండి? ఎట్లా సాధ్యమా? దాన్ని ఎట్లా చేయగలుగుతాం? వేదము, యోగము, ఈ రెండిటి ద్వారా మాత్రమే ఈ పని నుంచి ప్యాక్ అయిపోయింది కదా ఈ దేహం. ఈ యొక్క ఇందులో మనం చేయి పెట్టలేము. నీ నోట్లో నువ్వే చేయి పెట్టలేము. నోట్లో పెట్టి ఇందులో రాయి పడింది అనుకోని నోట్లో రాయి పెట్టి తీస్తారా? అసాధ్యం. అది ఇదంతా ప్యాక్ అయి ఉంది ఇదంతా కూడా. అందుకే తినేటప్పుడే 100 సార్లు ఆలోచించి తిను. ఒక్కసారి లోపలికి పోయింది అనుకోండి, అది ఏం చేయాలో చేసి బయటకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు తిన్నది నీ మీద ప్రభావం చూపించిన తర్వాతనే బయటకు వస్తుంది. గుర్తుపెట్టుకో. అందుకనే పళ్ళ ముందు పెట్టుకొని ఆలోచించుకోండి, ఏది పడుతుంది, ఏది పడట్లేదు, ఏది తింటే నా తలకాయ ఎట్లా పనిచేస్తుంది ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రసన్నంగా ఉన్నానా లేదా, ఎందుకు ప్రసన్నంగా లేను, ఎందుకు ఇట్లా ఉన్నాను, నేను ఏం తిన్నాను, ఉప్పు ఎక్కువ తిన్నానా, కారం ఎక్కువ తిన్నానా, ఏది ఎక్కువ తిన్నాను, సరే రేపటి నుంచి తినను, అట్లా మనం ఆలోచించుకోవాలంట. మనస్సు చెబుతుంది. కళ్ళు మూసుకొని కూర్చోరా బాబు ఒక 15 నిమిషాలు అంటే సామాన్యులు కూర్చోలేదు, అసాధ్యం. వాళ్ళు అంటే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మనస్సులో, బుద్ధిలో, రకరకాల సంస్కారాలు అన్నీ కూడా. అవన్నీ ఎవడు వేసాడు, ఎందుకు వేసాడు? నువ్వే వేసుకున్నావు నీ మనసులో. ఎందుకంటే బుద్ధితోటి ధర్మాన్ని వినలేదు ఎప్పుడు కూడా. ధర్మం అంటే ఆలోచించలేదు, ఏదీ లేదు. అందుకే ఎవడు పడితే వాడు లోపలికి వెళ్ళిపోయాడు. ఏ విషయం పడితే తలకాయలు ఎక్కించుకున్నావు, దానివల్ల ఏమవుతుంది? బాధపడుతున్నావు, ఇబ్బందులు పడుతున్నావు, జీవితంలో ముందుకు ఎట్లాలో తెలియట్లేదు, ఎట్లా బాగుపడాలో తెలియట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఎట్లా ఆలోచించాలో తెలియట్లేదు, ఏం చేయాలో పాల్పోవట్లేదు. అసలు నేనేంటి, ఈ శరీరం ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, ఈ జీవుడు ఏంటి, ఈ దేవుడు ఏంటి, అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, అసలు నేను ఏం చేయాలి, ప్రతిరోజు ఇదే పని నేను ఎందుకు చేస్తున్నాను, ఇంత డబ్బు ఎందుకు పోగు చేస్తున్నాను, ఈ డబ్బు తీసుకొని నేను ఏం చేస్తాను, దీనివల్ల నాకు వచ్చేది ఏముంది, నా కొడుకు ఏంటి, నా బిడ్డ ఏంటి, వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళకి నాకు సంబంధం ఏంటి, వీళ్ళతో నాకు ఎందుకు సంబంధం ఏర్పడింది, వీడే నా కడుపులో ఎందుకు పుట్టాడు, వాడెందుకు పుట్టలేడు, ఈమెనే నాకెందుకు భార్య అని, నేను ఇంకా వేరే వాళ్ళు ఎందుకు కాలేరు అంటే ఇవన్నిటికీ సమాధానం వేదం చెబుతుంది. నువ్వు చేసిన కర్మలు, నువ్వు తిన్న తిండి బట్టి నీ స్వభావం ఏర్పడిందిరా, నువ్వు నీ యొక్క విద్యను బట్టి నీ బుద్ధి ఏర్పడింది, నువ్వు చదువుకున్నదేరా నీ బుద్ధి అని వేదం చెబుతుంది. నువ్వు ఇంతే చదువుకున్నావు కాబట్టి నీకు ఇంతే తెలుసు, ఇంకా తెలుసుకోవాలంటే ఇంకా చదువుకోవాలి. కాబట్టి మన యొక్క బుద్ధిని బట్టి, మనం తినేటువంటి ఆహారాన్ని బట్టి, మనం చేసేటువంటి కర్మలను బట్టి, మన ఆలోచనను బట్టి మన జీవితం అనేటువంటిది తయారవుతుంది అని చెప్పారు. అందుకనే శాస్త్రాలు ఏం చెప్తాయి, ఏమి చెయ్యాలి ఏమి చెప్తాయి అంటే యజ్ఞం చెయ్యి, చేతులతో ఏం చేయాలంటే దానం చెయ్యి, నలుగురికి పెట్టు, నలుగురికి పెట్టిన తర్వాత తిను, నలుగురికి పెట్టిన తర్వాత తింటే చెయ్యి బాగా పనిచేస్తుందండి. చెయ్యి బాగా పనిచేయాలంటే ఏం చెప్పారంటే, నీ చెయ్యిలకు బాగా డబ్బు రావాలి, చెయ్యి బాగా ముందుకు వెళ్ళాలి అంటే నలుగురు పెట్టు, నలుగురికి పెడితే ఈ చెయ్యి బాగా పనిచేస్తుందంట, ఈ చెయ్యిలకు బాగా వస్తుందంట. ఇది శాశ్వతమైన సత్యం, వేదం చెబుతుంది. చాలా మంది ఏమంటారు, దానం ధర్మం చేస్తే డబ్బు అయిపోతుంది, బ్యాంకు బ్యాలెన్స్ అయిపోతుంది అనే భావన ఉంటుంది. కానీ నువ్వు ఎంత ఇస్తే, నువ్వు ఎంత వదులుకుంటే నీ దగ్గర అంతకి రెట్లు వస్తాయి. ఎక్కడి నుంచి ఇస్తున్నామండి మేము చెప్పండి, ఇంతమంది భోజనాలు పెడుతున్నాము, ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా చెప్పండి? వస్తుంది, ఇస్తున్నాం, వస్తుంది, ఇస్తున్నాం, మళ్ళీ ఇస్తున్నారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇస్తున్నారు, మళ్ళీ వస్తుంది. ఇది ఒక చక్రం. ఇది ఇచ్చే చక్రం, తీసుకునే చక్రమే. ప్రపంచంలోనే 2 చక్రాలు ఉన్నాయి, ఇవ్వడం, తీసుకోవడం, తీసుకోవడం, ఇవ్వడం అని. కాబట్టి ఈ సత్యాన్ని మర్చిపోయారు. అందరూ కూడా తీసుకోవడమే, తీసుకోవడమే, తీసుకోవడమే. అరే మీరంతా స్వార్థపరులు, మీకు తీసుకోవడమే తెలుసు, కాబట్టి మీరంతా కూడా నరకాన్ని అనుభవిస్తారు, మీ జీవితం అంతా కూడా నరకం అయిపోతుంది. కాబట్టి ఈ పని చేయకుండా ఉండాలంటే మీకు ఒక ప్రాక్టీస్ కావాలి, ఇచ్చే ప్రాక్టీస్. అదే ఇక
అగ్నిహోత్రము ఇస్తూనే ఉంటారు. మీరు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఇచ్చే పోవాలి. తీసుకునేదంతా కూడా మీరు తీసుకునేదంతా కూడా కనిపించదండి. ఇక్కడ ఇచ్చేదంతా ఎట్లా భస్మం అయిపోతుందో మీకు తీసుకునేది మీ వచ్చేది కూడా మీకు ఏది కనిపించదు. అంత సూక్ష్మం అని చెప్పారు. ఏం చదువుకొచ్చుకున్నారా అంటే చెప్పు అడుగు చెప్తా అంటాడు. కొడుకును ఏం చదువుకొచ్చావు ఇన్ని రోజులు స్కూల్లో పోయి? నేను చెప్తున్నారు గురువు గారు, ప్రహ్లాదుడు చెప్తున్నాడు, అన్ని చదివాను, మర్మం అంతా చదువుకున్నాను. అడుగుతే తెలుస్తుంది, కానీ కనిపించదు. నువ్వు చదువుకున్నది నీ పుణ్యము కనిపించదు, నీ ఆలోచన కనిపించదు, నీ పాపము కనిపించదు, ఏది కనిపించదు, భగవంతుడు కూడా కనిపించడు. కాబట్టి కనిపించేదాన్ని సామాన్యుడు నమ్ముతాడంట. సామాన్యులకు అన్నీ కనిపించాలంట. సామాన్యుల కోసం ఏర్పరిచినటువంటి వ్యవస్థనే ఈ గుడులు, ఆ దేవతలు. గుర్తుపెట్టుకోండి. భగవంతుడు అంతటా ఉన్నాడు బాబా అంటే సామాన్యుడు ఎవరు నమ్ముతాడు చెప్పండి? సంస్కారం ఉన్న వ్యక్తులు నమ్ముతాడు, శాస్త్రాలు చదువుకున్న వ్యక్తులు నమ్ముతాడు. తిని తాగి బుద్ధి అంతా భ్రష్టు పట్టిన వ్యక్తికి భగవంతుడు 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 అని చెప్పి ఎక్కడ నమ్ముతాడు? తీసుకో, ఇగో ఈ విగ్రహం, ఈయనే భగవంతుడు, చూసుకో, పూజ చేసుకో, ఇదే భగవంతుడు అంటే అప్పటి నుంచి ఇక అదే అలవాటు తీసుకున్నాం. సరే, కొంతవరకు ఉపశమనం కలిగింది బ్రాహ్మణులకు, విద్వాంసులకు వాడిని. కాకపోతే అది వాడు తయారాడు, వీడు తయారు, అందరూ చేసుకున్నారు. ఆఖరికి మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టిపోయింది. అట్లా తయారైంది. ఇప్పటికీ ఆ వ్యవస్థ ఇంత దాకా తీసుకొచ్చింది. అంత బుద్ధి భ్రష్టమైపోయింది, దేశం భ్రష్టమైపోయింది, ధర్మం భ్రష్టం. ఏముంది చెప్పండి? మన దేశంలో ఏం ధర్మం ఉంది చెప్పండి? ఎక్కడ అసలు మనం ధర్మం లేదు. మనం నామకే వాస్తే ఉన్నాం. మనం అంతా కూడా చూడడానికే, మనం అంతా కూడా మన ప్రభావం ఈ ప్రపంచం మీద ఏమీ లేదండి. గుర్తుపెట్టుకోండి. మన భారతీయ పురుషుల యొక్క ప్రభావము, భారతీయ విద్వాంసుల యొక్క ప్రభావం, భారతీయ ఋషుల యొక్క ప్రభావము, భారతీయ శాస్త్రాల యొక్క ప్రభావము ఈరోజు భారతదేశం మీద లేదు, ప్రపంచం మీద లేదు, ఎక్కడా కూడా లేదు. ఆ ప్రభావం ఉంటే మనకు అవసరమే లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ మందులు తినాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ పుస్తకాలు బట్టి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు చదువుతున్నామంటే వేదము లేదు, శాస్త్రము లేదు, ఏదీ లేదు. గుడులు ఒక్కటే ఉన్నాయి, అంతే, నామకే వస్తాయి. ఆ రాముడు, ఆ కృష్ణుడు కూడా సాఫ్ట్వేర్ చదువుకున్న ఉద్యోగాలు చందాలు ఇస్తేనే రాముడి విగ్రహం తయారైంది. వాడు ఇంగ్లీష్ చదువుకొని లక్షలు సంపాదించి ఇచ్చినాయి కదా ఇవన్నీ. మరి వాడికి ఎక్కడి నుంచి డబ్బులు చెప్పండి? రాముడు ఇచ్చాడా? రాముడు సంస్కృతం చదువుకున్నాడు, ఇంగ్లీష్ ఎక్కడి నుంచి చదువుకున్నాడు? రాముడి జీవితం అంతా సంస్కృతం చదువుకొని బతికాడు. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్లు, ఈ వేర్లు, ఆ వేర్లు చేసుకొని ఇంగ్లీష్ నౌకర్లు చేసుకొని చందాలు ఇస్తే అప్పుడు గుళ్ళు గడుగుతున్నారు. మరి ధర్మం ఎక్కడుంది చెప్పండి? మరి ధర్మాన్ని నమ్ముకునే లాభం ఎక్కడి నుంచి చెప్పండి? ఇంతమంది ఇన్ని గుళ్ళు కట్టారు, దేశమంతా కూడా లక్షల వేల గుళ్ళు కట్టారు. అన్ని గుళ్ళు కట్టి ఏమైంది? ఆఖరికి మీ కొడుకులు, మీ బిడ్డలంతా కూడా విమానం ఎక్కి అమెరికా పోయి అక్కడ కూర్చున్నారు, యూరోప్లో కూర్చున్నారు అందరూ కూడా. మరి ట్రంప్ వాళ్ళ కొడుకులు భారతదేశం పంపించట్లేదే? మరి మీ కొడుకులు ఎందుకు పోయినారు? మన కొడుకులు వాళ్ళ దగ్గరే ఉన్నారు, మన పిల్లలు వాళ్ళ దగ్గరే ఉన్నారు, మన మనమడు వాళ్ళ దగ్గరే ఉన్నాడు. వాస్తవమైన ఆస్తి ఏంటి చెప్పండి? ఒక భార్యాభర్తకు ఆస్తి ఏంటి? సంతానమే కదా. ఆ సంతానమే నేను ఇచ్చిపోయిన తర్వాత నీ దగ్గర ఆ మిగిలిన ఆశ బిడ్డలు తప్ప, నోట్లు తప్ప, నాణ్యాలు తప్ప. కానీ ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఈ రోజులు పూజించారు కదా, మీరు దేవుడు 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 అనుకుంటారు. అక్కడ ఎవడే ధర్మం చెప్పేవాడు ఎవడు లేడు. అక్కడ ధర్మం గురించి చెబితే కొడుకుని ఎవడో దొరుకుంటాడు చెప్పండి? కేసీఆర్ ఏం చేశాడు? ఫస్ట్ ఉద్యమం చేశాడు. ఉద్యమం చేసిన తర్వాత ఏం జరిగింది? ఆయనకు ఒక ప్లస్ పాయింట్ వచ్చింది. రాష్ట్రం వచ్చే టైం అయింది, ప్రభుత్వం వచ్చే టైం అయింది. కేసీఆర్ ఏం చేశాడు? కొడుకుని తెచ్చేసుకున్నాడు. అప్పటిదాకా ఎందుకు తెచ్చుకోలేదంటే జీవిక లేదు. మన ముఖ్యమంత్రికే ఈ దేశంలో జీవిక లేదు. అందుకే సాఫ్ట్వేర్ చదివించి కొడుకుని అమెరికా పంపించాడు. ఎందుకంటే ఆయన కూడా ధర్మం అంటే ఏమో తెలియదు కదా. ధర్మము, దేశం అని ఆయనకు అవగాహన ఉంటే ఆయన కూడా పంపేవాడు కాదు. అంటే రాజులకు అవగాహన లేదు, ప్రధానులకు అవగాహన లేదు, మనకు కూడా అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళకు ఉన్న అవగాహన ఒకటే, తాగడము, తినడము, ఇంగ్లీష్ చదువుకోవడము, సాఫ్ట్వేర్ నౌకర్లు చేయడం, విదేశాలపై పని చేయడం. కుక్కల్లాగా మన జీవితాలన్నీ మార్చేశారు. ఎందుకు ఇట్లా తయారైపోయాయంటే ధర్మంని మరిచాము కాబట్టి ప్రపంచమంతా కూడా కుక్కల్లాగా తిరిగి అడుక్కొని ఎవడేస్తాడు, వీడేం పిచ్చం వేస్తాడు, వాడేం పిచ్చం వేస్తాడు, ఇక్కడ పోతే ఎన్ని పైసలు వస్తాయి, అక్కడ పోతే ఎన్ని పైసలు వస్తాయి, ఇక్కడ పోతే ఎన్ని లక్షలు సంపాదిస్తాను, అక్కడ పోతే ఎన్ని లక్షలు సంపాదిస్తాననే భావన వచ్చేసింది.
అంటే నీకు బుద్ధి లేక ఇదంతా కూడా వచ్చింది. కాబట్టి ఒక్క వేదాన్ని మర్చినందుకు మన జీవితం ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే ఎవరు గుర్తించే పొజిషన్లో లేరు ఈరోజు భారతదేశం. ఇంతమంది దేశాన్ని విడిచి విదేశాలకు ఎందుకు పోతున్నారు? విదేశాల్లోనే అక్కడే స్థిరమైపోతున్నారు, అక్కడే నివాసం ఏర్పరచుకుంటున్నారు. మొత్తం గురుగారు చెప్తున్న 5 లక్షల మంది 9 లక్షల మంది ఈ దేశం యొక్క సభ్యత్వాన్ని విడిచి అక్కడ పోయి ఉంటున్నారంట. అంటే ఇది ఒక పనికి రాని దేశము, పనికి మారిన దేశము. ఇక్కడ బతకడం వేస్ట్, దండుగా. ఇక్కడ సుఖము లేదు, శాంతి లేదు, ఏమీ లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తే ఆఖడికి వాడు దేశం లేదు, ధర్మం లేదు, పోయి విదేశాలకు కూతుడై కూర్చున్నాడు. నీ కూతుడు ఏమి చదువుకోక రాజరెడ్డి గారు కోటీశ్వరుడు అయ్యారు, మన బాజన గారు 20 ఎకరాలు సంపాదించారు. వీళ్ళు కనుక ఇంగ్లీష్ చదువుకుంటే ఇక్కడ వీళ్ళు ఉండేవాళ్ళు కాదు, మాకు కనబడే వాళ్ళు కాదు, ఇది కట్టేవాళ్ళం కాదు, ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి వాళ్ళు చదువుకుందే నయమైంది. వాళ్ళు ఇంగ్లీష్ చదువుకుంది మాకు చాలా నయమైంది. వాళ్ళు చదువుకుంటే ఇది కట్టే వాళ్ళం కాదు, మాకు వచ్చేది కాదు, అది అయ్యేది కాదు, మేము ఇక్కడ చెప్పేది ఇక్కడ వినేటవాళ్ళు ఏది కూడా కాదు. కాబట్టి భగవంతుడు ఒక్కొక్కసారి అనుకుంటాం కానీ కొన్ని మంచి పనులే చేస్తాడని అనిపిస్తుంది నాకు కూడా. కాబట్టి మనం ఏది చదివినా ఏం చేసినా కానీ అది అంతిమంగా మన ధర్మాన్ని నిలబెట్టడానికయ్యే ఉండాలి. గుర్తుపెట్టుకో, ఏదైనా అది మన ధర్మానికి పనికి రాదు అనుకోండి, వేస్ట్ దండుగా. ఋషులు వేదం ఎందుకు రాశారు, ఎందుకు పెట్టారంటే ఆ వేదాన్ని ప్రచారం చేయడానికి మీరు పెళ్లి చేసుకోండి, మీరు పిల్లల్ని కనండి అని చెప్పారు. ఆ వేదాన్ని విస్తరించడానికి, ప్రపంచమంతా కూడా వేదాన్ని వ్యాప్తి చేయడానికే మీరు పెళ్ళిళ్ళు కనాలి, మీరు పెళ్లి చేసుకోవాలి, మీరు సంతానాన్ని కనాలి, సుఖభోగాలు అనుభవించడానికి కాదు. ప్రపంచమంతా ధర్మాన్ని విస్తరింపజేయడానికి మీరు పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఆ సంతాన్ని ధర్మం కోసం ఇవ్వండి, ధనం కోసం కాదు అని చెప్పారు మన ఋషులు. అందుకోసం కనమని చెప్పారు, అందుకోసం సంతానం అని చెప్పారు. అంతేగాని దీని తాగి డబ్బులు సంపాదించుకొని బ్యాంకులో ఇంట్లో తీసుకుందామని ఆలోచించినందుకు ఏమైంది ఈరోజు మన పరిస్థితి? మన పిల్లలు, మన సంతానం, మన దేశంలో ఉన్న మేధావులంతా కూడా ఈ దేశానికి కాకుండా పోయారు మొత్తం అంతా కూడా. ఎందుకంటే రాజకీయ నాయకులకు దూరదృష్టి లేదు, వాళ్ళకు ధర్మ దృష్టి లేదు, వాళ్ళకు ఒక ఉద్దేశమే లేదు, విశాలమైనటువంటి భావన వాళ్ళకు లేనేది. అందుకే ప్రధానులు వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే మా దేశంలో లేబర్ గారు చాలా మంది ఉన్నారు, వాడుకోండి. రష్యాతో ఒప్పందం చేసుకున్నారు, మా దగ్గర లేబర్ చాలా మంది ఉన్నారు, మీ దేశంలో పని ఉంటే ఇవ్వండి. మొన్న వచ్చాడు కదా పుతిన్, మా దగ్గర చాలా పనులు ఉన్నాయి. చైనా మా పక్క దేశమే, కాకపోతే చైనాని వాడు నమ్మడు, మనోడు చాలా నమ్మకం ఉంటాడు కదా. ఎందుకంటే బుద్ధి సేవకుల బుద్ధి, పని చేసుకునే బుద్ధి, అంతే, శాసించే బుద్ధి కాదు మన వాళ్ళు. వాడు ఇప్పుడు శాసిస్తా అంటున్నాడు చైనా వాడు వద్దు అని అంటున్నాడు. మీరు చెప్పినట్టు వింటాడు, చెప్పినట్టు వాడు ఉంటాడు, ఇచ్చింది తీసుకుంటాడు, నోరు మూసుకొని జాబ్ చేసుకుంటాడు. ఎందుకంటే మనకు ఆ పని లేదు కదా. చైనా వాడు అట్లా ఎందుకుంటాడంటే మనమే ఎందుకుంటాం అట్లా అంటే వాడికి విస్తరణ వాదం, ప్రపంచం అంతా కూడా చైనాను విస్తరించాలి అని వానికి కాంక్ష ఉంది. అందుకే వాడు ఆయుధాలు తయారు చేసుకున్నాడు, టెక్నాలజీ డెవలప్ చేసుకున్నాడు, యంత్రాలు డెవలప్ చేసుకున్నాడు, అన్ని డెవలప్ చేసుకొని ప్రపంచాన్ని శాసించే స్థాయికి వాడు వస్తున్నాడు. మనం ఇంకా ఏమీ చేసుకోలేదు, మన దగ్గర ఏమీ లేదు. అందుకే మనం ఆడుకు తినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక వేదం ఉన్నన్ని రోజులు, వేదము అందుబాటులో ఉన్నన్ని రోజులు, వేదాన్ని ఆచరించిన రోజులు, వేదవీతమైనటువంటి విషయాలు విన్నని రోజులు మీరంతా కూడా ధార్మికులుగా గొప్పవారుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే వేదం అంతరించిపోయిందో, వేదవీతమైన సంస్కృతి అంతరించిపోయిందో ఈ దేశంలో, అప్పటి నుంచి మన పతనం ప్రారంభమైంది. ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉంది. ఏమంటే ఇల్లు కనిపిస్తున్నాయి, తినడానికి 3 పూట దొరుకుతుంది, కార్లలో తిరుగుతున్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం అనే మాటనే తప్ప ప్రపంచం మీద మన ఆధిపత్యం అనేది ఏ మాత్రము లేదు ఇప్పటికైతే. ఇక ముందు వస్తుందా లేదా? ఈ యొక్క మీడియాలో అంతటా కూడా ఊదరగొడుతున్నారు చాలా మంది, లేనిపోయినవి కల్పిస్తున్నారు. ఇది అయిపోయింది, అది అయిపోయింది, అంత అయిపోయింది, ఇట్లా అయిపోయింది, మొత్తం మారిపోయింది, అంత దేశం అంతా మారిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది, మొత్తం స్వర్ణలోకం వచ్చేసింది, స్వర్గ యుగం వచ్చేసింది అని మొత్తం మీడియా ఊదరగొడుతున్నారు. ఈ మీడియా అంతా రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది. అవి చూసి మనం నమ్ముతున్నాం. అంతా అన్ని వచ్చి సంత అయిపోతే నీ కొడుకు నువ్వు అమెరికా ఎందుకు పంపిస్తావు? నీ దగ్గర పెట్టుకుంటావు. ఏమీ లేకనే కదా పంపించింది. ఇక్కడ అవకాశం లేక, ఆ ఆదాయం లేక,
ఆ సంపాదన లేకనే కదా మీరు అందరూ పంపించారు. అన్నీ ఉంటే అక్కడికి ఎందుకు పంపిస్తారు? అలాంటివి చేసేటువంటి స్థాయి మన నాయకులకు లేదు. కాబట్టి భ్రమ కల్పిస్తారు, అంతా బాగానే ఉంది, అంతా మంచి జరుగుతుంది, ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, చైనా మన మీద యుద్ధం చేయదు, మనది ఏమి ఆక్రమించుకోవట్లేదు, పాకిస్తాన్ యుద్ధం చేయట్లేదు, పాకిస్తాన్ ఏదో మాట్లాడుతుంది అంతే. ప్రతిరోజు వాళ్ళు మన మీద కత్తులు నిలుపుతూ ఉన్నారు. ఎప్పుడు వీళ్ళని నొంగ తీసుకుందాం, ఎట్లా ఆక్రమించుకుందాం అని చెప్పి అన్నీ ఆలోచిస్తున్నారు. ఇటు చైనా ఉంది, అటు పాకిస్తాన్ ఉంది, లోపల కమ్యూనిస్టులు ఉన్నారు, మహిళా టెర్రరిస్టులు తయారు చేస్తున్నారు. మన ప్రభుత్వం ఏమంటుంది? ఏమీ లేదు, ఏం కాదండి, హాయిగా ఉండండి, మీకేం అవసరం, మేము ఉన్నాం కదా పట్టించుకోవడానికి. ఇలాంటి భ్రమలు కల్పిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కదండి. కాబట్టి ఏదో సోకాళ్ళు మీడియా వార్తలు పట్టుకొని దేశమంతా బాగుంది, ధర్మం అంతా బాగుంది, ఏ రోజు వరకైతే వేదము, శాస్త్రము, యజ్ఞము జరిగి వేదవీతమైనటువంటి విషయాలు సమాజంలో ప్రచారం కావో ఆ రోజు వరకు ఈ సమాజం అంతా కూడా ఆపద స్థితిలో ఉన్నట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి. నువ్వు చిన్న ప్యాంట్ వేసుకోవచ్చు, టీషర్ట్ వేసుకోవచ్చు, బూట్లు వేసుకోవచ్చు, సూట్లు వేసుకోవచ్చు, కానీ నీ జీవితం అనేటువంటిది విదేశీయులు ఎక్కుపెట్టినటువంటి ఆ యొక్క ఆయుధాలకు గురికి ఉంది. వాళ్ళు మన జీవితాల మీద ఎక్కుపెట్టారు ఆ ఆయుధాలన్నీ కూడా. మనమంతా అనుకుంటున్నాం మనం చాలా సేఫ్గా ఉన్నామని. అట్లా అనుకుంటేనే కదా మనం నిద్ర పట్టేది. సేఫ్గా లేకుంటే ఎవరికి నిద్ర పడుతుంది? సేఫ్గా ఉన్నారు, మీరంతా సేఫ్గా ఉన్నారు, ఏం కాదు అని చెప్తున్నారు మన నాయకులంతా కూడా. కానీ వాడు ఒక్క బాంబు వేసేస్తే మొత్తం భస్మం అయిపోయేటువంటి పరిస్థితి ఈరోజు మనకు దాపురించింది. అట్లా తయారు చేశాం. ఎందుకు తయారు చేశాము అంటే మన వాళ్ళకు ప్రపంచం మీద ఆధిపత్యం చేసే అలవాట్లు లేవు, ప్రపంచం మీద పెత్తనం చేయొద్దంట. మూర్ఖులు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా తెలుసా? వేదము ప్రపంచాన్ని శాసించండి, ప్రపంచానికి నువ్వు స్వామివిగా, ప్రపంచానికి నువ్వు రాజుగా, ప్రపంచంలో నలుమూలలా కూడా వేదమే ఉండాలి, వేద శాసనమే ఉండాలి, వేదమే పనిచేయాలి, ప్రతి ఒక్కడు వేదానికే అణిమణిగి ఉండాలి అని చెప్తుంది. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఖురాన్లో చెప్తున్నారు, బైబిల్లో చెప్తున్నారు. ప్రపంచమంతా బైబిల్మయం చేయండి, యేసుక్రీస్తుమయం చేయండి, అందరూ కూడా బైబిలే నమ్మాలి, బైబిలే చదవాలి, ప్రపంచమంతా ఇస్లాం మతం చేయండి, అందరూ కూడా నమాజులు చేసుకుంటూ బతకాలి అని వాళ్ళ లక్ష్యంతో పనిచేస్తున్నారు. మన హిందువులు ఎవరు పనిచేస్తున్నారు? పొట్ట పూటి కోసం పనిచేస్తున్నారు. ఎవరికి కూడా విశాలమైన లక్ష్యం ఎవరికీ లేదు హిందువులకు. అందువల్ల హిందువులందరూ కూడా అటు గల్ఫ్ కంట్రీస్కి పోయి అక్కడ బతుకుతున్నారు, అక్కడ యూరోప్ కంట్రీస్కి పోయి బతుకుతున్నారు. మరి గల్ఫ్ కంట్రీ కూడా వచ్చి ఇక్కడ ఎందుకు బతుకుతున్నాడు? మరి మనం ఎందుకు బతకాలి అక్కడ? చెప్పండి. ఈ దేశాన్ని అట్లా దాపురించి పెట్టారు. ఈ దేశం యొక్క విధి విధానాలు అట్లా ఉన్నాయి. ఈ దేశం ఎప్పుడు ఎదగొద్దు, ఎప్పుడు ఈ దేశం ఎదగదు. ఈ దేశం ఎదగకపోతేనే మన వాళ్ళంతా లేబర్లు అయితే ఈ లేబర్లంతా వాళ్ళు వాడుకుంటారు. ఈ నీతి ఉంటుంది మీకు తెలుసా? అమెరికాలకు ఈ నీతి ఉంటుంది, అమెరికన్స్కి ఈ నీతి ఉంటుంది. ఏంటంటే ప్రపంచంలో ఎవడు కూడా జ్ఞాని కాకూడదు, మనమే జ్ఞానులమై ఉండాలి. ఎప్పుడైతే వాడు జ్ఞానం అవుతాడో వాడు మనం చెప్పినట్టు వినడు, ఆ దేశాన్ని మనం శాసించలేము. అది వాళ్ళ నీతి. అందుకే ఇక్కడ పిచ్చి పిచ్చి విషయాలు చెప్పడము. ఆ మధ్య మేము చదువుకున్నప్పుడే వచ్చింది ఏది? లైంగిక విద్య. 10వ తరగతి చదువుకున్న విద్యార్థులందరికీ కూడా లైంగిక విద్య అని ఎయిడ్స్ అంట, ఎయిడ్స్ కోసం నేర్చుకోవాలి. మేమంట 10వ తరగతిలో ఉన్నప్పుడు ఎయిడ్స్ గురించి తెలుసుకోవాలి, దాంపత్యం గురించి తెలుసుకోవాలి. మీకు కూడా తెలుసు కదా, స్కూళ్ళలో పుస్తకాలు పంచారు. ఏమవసరం అంటే ఎందుకు ఇలాంటి కుట్రలు చేశారు అందరికీ కూడా. ఎందుకంటే పిల్లలంతా కూడా నీచమైన విషయాలు, చెడ్డ విషయాలు, వాళ్ళ స్థాయికి మించిన విషయాలు, వాళ్ళకు వయసుకు సంబంధం లేని విషయాలని ఆలోచించి వాడంతా కూడా భ్రష్టుడైపోవాలి. మన బ్రహ్మచర్యం అంతా నాశనం అయిపోయి మన జీవితం అంతా సర్వనాశనం కావాలని ఇవన్నీ కుట్రలు చేశారు. కాబట్టి ఇలాంటి కుట్రలన్నీ కూడా అమెరికా చేస్తూ ఉంది. మనం వాటికి అన్నిటి కూడా బానిసవుతున్నాము. ఆ కుట్రలన్నీ కూడా కాలిపోవాలి అంటే ఒకే ఒక వేద శాసనం, ధర్మ శాసనం, శాశ్వతమైనటువంటి ఆ యొక్క వేద శాస్త్రాన్ని మనం వినాలి, తెలుసుకోవాలి, అందరికీ చెప్పాలి. మన జీవితంలో అమలు పరుచుకున్నప్పుడే మనము సుఖంగా ఉంటాము, మన ఇల్లు సుఖంగా ఉంటుంది, సమాజం సుఖంగా ఉంటుంది, దేశం కూడా సుఖంగా ఉంటుంది. ధన్యవాదాలు.